శ్రీగురుభ్యో నమః. హరి ఓం. వసుదేవసుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. తీర్త్వా మోహార్ణవం హత్వా రాగద్వేషాదిరాక్షసాన్ సీతా శాంతి సమాయుక్తా ఆత్మా రామో విరాజతే. ఆత్మా రామో విరాజతే. ఆత్మస్వరూప బంధుగణ, మనం భగవద్గీత 6వ అధ్యాయమైనటువంటి చాలా చాలా ఇంపార్టెంట్ ధ్యాన యోగం. ఎందుకు ఇంపార్టెంట్ అంటే, ఇంతవరకు మనం తెలుసుకున్న నేర్చుకున్న ఆ జ్ఞాన స్వరూపము ప్రత్యక్షంగా అపరోక్షంగా అనుభూతి చెందాలంటే ఈ ధ్యానము నిధిధ్యాసనము తప్పనిసరి. అందుకే భగవాన్ శ్రీకృష్ణ ముందు ఆ జ్ఞాన స్వరూపమంతా ఉపదేశించారు 2, 3, 4, 5 అధ్యాయాలలో. తర్వాత మీకు నిధిధ్యాసనం అవసరం అని చెప్పి ఇది ప్రారంభించారనమాట. ఇదే భగవాన్ శ్రీకృష్ణ యొక్క ప్రణాళిక, ప్లాన్. అయితే మీ అందరూ ఒక విషయం మర్చిపోకూడదు. నేను పదే పదే చెప్తున్నాను ఈ విషయం, ఎందుకంటే ఇది చాలా అవసరం కాబట్టి. ఏంటి విషయము? ఈ నిధిధ్యాసనం మీరు చెయ్యాలంటే ఇంతకు ముందు భగవద్గీత శ్రవణం చేసి ఉండి తీరాలి. ఎందుకు? నిధిధ్యాసనం అంటే ఆత్మధ్యానం అని అంటారు. మరి ఆత్మధ్యానం చేయాలంటే, స్వామీజీ నేను ధ్యానం చేస్తాను కానీ ఆత్మ అంటే ఏమిటో తెలియదండి, మరి ఏం ధ్యానం చేస్తారు మీరు? కాబట్టి ఆత్మ అంటే స్పష్టంగా చెప్పారు. నజాయతే మ్రియతే వా కదాచిత్ నైనం చిందంతి చస్త్రాణి నైనం దహతి పావకః. అన్నలా చెప్పుకుంటూ వచ్చాం. నిత్య సర్వగతస్థాను అచలోయం సనాతనః. ఎన్ని చెప్పుకుని వచ్చాం అలాగా. అంటే ఆత్మ నిత్యము, ఆత్మ ఏకమేవ అద్వితీయము, ఆత్మ సర్వవ్యాపి, ఆత్మ చైతన్య స్వరూపం, స్వయం జ్యోతి. ఇవన్నీ మీకు పూర్తి అవగాహన ఉండాలి. అంటే ఆత్మ అంటే ఎవరో కాదు, మళ్ళీ ఎక్కడో మేఘాల్లోనా, అక్కడో పెద్ద జెంట్లమేనో, లేకపోతే ఒక అమ్మగారు పైన అక్కడ మేఘాల మీద కూర్చొని మనల్ని శాసిస్తున్నారు, అది కాదు. ఇక్కడ ఆత్మ అంటే కేవలం నేనుతో ఫుల్ స్టాప్. మరి నేను సో అండ్ సో ఆధార్ కార్డ్ డీటెయిల్స్ పెట్టకూడదని అర్థం. దాన్ని ఆత్మ అంటారు. అందువలన వేదాంత శ్రవణం చేసే ముందు చేసే ధ్యానాన్ని ఉపాసన ధ్యానం అన్నాం. అంటే ఏంటి? ఒక ఇష్ట దైవాన్ని, ఒక సగుణ సాకార రూపాన్ని మీరు జపము తపము తన యొక్క రూపాన్ని పదే పదే గుర్తించుకుంటే మీ యొక్క స్వభావం అంతా స్వరూపంతో నిండిపోతుంది. దాన్ని ఉపాసన ధ్యానం అంటారు. అప్పుడు మీరు అద్భుతమైనటువంటి మీ ఆత్మజ్ఞాన శ్రవణం చేయగలుగుతారనమాట. అందుకే ముందు చెప్పాము అది. ఒకవేళ శ్రవణంలో ఏమైనా లోటుపాట్లు ఉంటే మళ్ళీ గురువు గారికి, మళ్ళీ శాస్త్రం, మళ్ళీ పునః అంటే మళ్ళీ పూర్తిగా సంశయములు లేని
ఒక నిశ్చయమైనటువంటి ఆ జ్ఞాన నిష్ట కలిగితే అప్పుడు మీరు గనక నిధిధ్యాసనంలో కూర్చుంటే మీరు దాని యొక్క ప్రశాంతత, ఆనంద అనుభూతి మీకు స్వయం సాక్షాత్తు కలుగుతుంది, ఎవరు చెప్పక్కర్లే. సపోజ్ మీరు బద్రీనాథ్ ఇప్పుడు ఇంతకుముందు వెళ్ళలేదు, లేకపోతే మానసరోవరం, కైలాస్, అమర్నాథ్ వెళ్ళలేదు. నేను మీకు ఎంత కూర్చొని చెప్పినా మీకు ఆ ఫీల్, ఆ అనుభూతి కలగదు. సపోజ్ ఉదాహరణకి మీరు బద్రీనాథ్ వెళ్ళారు, కేదార్నాథ్, బద్రీనాథ్ వెళ్ళారు. వెళ్ళి ఉదయాన్న ఆ హిమాలయ పర్వతాల శిఖరముల పైన ఆ యొక్క ఐస్ క్యాప్స్ కప్పబడి ఉంటే, సూర్యుడు ఉదయాన్నే ప్రకాశిస్తుంటే ఆ ఐస్ క్యాప్స్ మీద సూర్యకిరణాలు పడుతూ స్వర్ణం వలె, బంగారం వలె మెరుస్తూ ఉంటే, ఆ అద్భుతమైనటువంటి కూలింగ్, ఆ యొక్క గాలులు అవన్నీ అనుభూతి చెందారనుకోండి. చెంది ఇక్కడ మంచి సమ్మర్, జూన్, జూలై, బేగంపేట రోడ్డు మీద నడుస్తున్నారు. ఆ రోజు మీకు చెప్పులు తెగిపోయాయి, కాళ్ళు రోడ్డు మీద పెట్టారు, కాళ్ళు మండుతున్నది. ఒక్కసారి కళ్ళు మూసుకొని కేదార్నాథ్, బద్రీనాథ్ ఊహించుకున్నారు అనుకోండి, మీకు చాలా వరకు ఉపశమనం కలుగుతుంది. ఎందుకు? మీరు స్వయంగా అనుభూతి చూశారు. బద్రీనాథ్ ఏంటి, కేదార్నాథ్ ఏంటి, హిమాలయాలు. ఆ విధంగా మీరు ఆత్మస్వరూప తత్వం పదే 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 నేను ఇంత తర్కంగా, ఇంత లాజికల్గా, ఇంత స్పష్టంగా కృష్ణ పరమాత్మ అరటిపండు ఒలిసి పెట్టినట్టు చెప్పారు. దాన్ని మీరు గట్టి పట్టుకోవాలి, మీ హృదయంతో నింపుకోవాలి. నిధిధ్యాసనంలో కూర్చునేటప్పుడు ఆ జ్ఞానం పైకి రావాలి, దాని చింతనం చెయ్యాలి, బాహ్య చింతన విడిచిపెట్టాలి. ఇది మీరు ఎప్పుడు మర్చిపోకూడదు. అందుకే ఈ విషయం ఎవరైతే చేస్తారో వాళ్ళు మొదటిసారి ప్రయత్నపూర్వకంగా ధ్యానంలోకి వెళ్ళి సమాధిలోకి వెళ్తారు. కొంతకాలానికి సహజంగా సమాధిలోకి వెళ్ళిపోతుంటారు. ఏ ప్రయత్నం అక్కర్లేదు. అంటే వినా ప్రయత్నం లేకుండా బ్యాక్గ్రౌండ్లో చిదానంద రూప శివోహం శివోహం అని నడిచిపోతుంది బ్యాక్గ్రౌండ్లో. మీకు తెలియదు, అది మీరు అంటున్నట్టు కూడా మీకు తెలియదు. దాన్ని సహజమైన నిర్వికల్ప సమాధి అంటారు అని రమణ మహర్షి చెప్పారు. రమణ మహర్షి అరుణాచలం వెళ్ళే ముందు, అరుణాచలం అనగాన ఆయనకు ఒక స్ఫురణం కలిగింది, కానీ దాన్ని ఆయన గుర్తించలేకపోయారు. అందుకోసము ఈ ప్రయత్నపూర్వకంగా ధ్యానము, సమాధి, ఈ అభ్యాసం చేశారు కొన్ని సంవత్సరముల పాటు. పూర్తిగా మనస్సు గులాబ్ జాములాగా ఆత్మస్వరూప తత్వంలో మునిగిపోయింది అనమాట. అందుకే ఆయన సహజ సమాధి అని చెప్పేవారు ఎక్కువ, ఏ ప్రయత్నం లేకుండా. ఇంకోటి గుర్తుంచుకోవాలి మనం, రమణ మహర్షి దగ్గరికి ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల వాళ్ళు కానీ, అనేక భాషల వాళ్ళు కానీ, అనేక మతాల వాళ్ళు కానీ వెళ్ళి ఏ ప్రశ్న అడిగినా ఆయన సమాధానము ఆత్మస్వరూపము నుండే చెప్పేవాళ్ళు. మీరు ఏది అడుక్కోండి, మీ ప్రశ్న మీ ఇష్టం, ఆయన చెప్పేది మాత్రం ఆత్మస్వరూపం నుండి ఆన్సరే వస్తుంది. పిల్లల జాబులు, ఆరోగ్యం బాగలేదు, ఇల్లు వాస్తు బాగలేదు, నా పేరు బాగలేదు, నా ఊరు బాగలేదు, మా తల్లిదండ్రులు బాగలేరు, ఇవన్నీ కథలన్నీ ఉండవు అక్కడ. మీరు ఏ ప్రశ్న అడిగినా ఒకటే సమాధానం అన్నమాట. అందుకే ఆయన ఉపనిషత్తులు, ఆయన ఏది చెప్తే ఉపనిషత్తుల్లో ఉన్నాయి, అది విచిత్రం. పాపం ఆయన నేను పలానా ఉపనిషత్తు చెప్తానని ఎప్పుడు చెప్పలేదు, కానీ ఉపనిషత్తుల్లో ఉన్నాయి చూసారా. అందుకే కావ్యకంఠ గణపతి మహాముని ఆయనకి మహర్షి అన్నారు. అందువలన రమణ మహర్షి ఒకసారి ఇలా ఒక బుక్ చదువుతున్నారంట.
ఇలాగా. అక్కడ మనలాంటి వాళ్ళు కొంతమంది చుట్టూ ఉన్నారు. కాసేపు అయిన తరువాత రమణ మహర్షికి లఘుశంక, అంటే మూత్రం కోసం ఏదో లేచి వెళ్ళారు గ్యాప్. ఈ మధ్యలో కొంతమందికి చాలా క్యూరియాసిటీ ఉంటుంది అనమాట. ఏం బుక్ చదువుతున్నా రమణ మహర్షి, నేను కూడా చదివితే నేను రమణ మహర్షి అయిపోతున్నాను ఉంటుంది కొంతమందికి. ఇది ఆతురత. వెళ్ళి బుక్ చూస్తే అది కేనోపనిషత్ అని ఉందంట. అంతకుముందు రమణ మహర్షి ఏమడిగారు, మీరు ఏం చదువుతున్నారంటే, ఇది నా డైరీ అండి, నా ఆత్మ కథ అన్నారంట ఆయన. చూసారా, ఉపనిషత్తులన్నీ ఆత్మ అంటే నా గురించి చెప్తున్నాయి, నేను అనే దాని గురించి చెప్తున్నాయి. కాబట్టి ఆయన దృష్టిలో ఉపనిషత్ అంటే ఆయన యొక్క ఆత్మకథ. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. దట్ ఈజ్ రమణ మహర్షి. అంతేగాని రమణ మహర్షి పెద్ద ఫోటోలు పెట్టి పెద్ద విగ్రహాలు పట్టి కట్టించి దాని చుట్టూ పూజలు పునస్కారాలు అన్ని నింపేసి బ్యాండ్ బాజలతో నింపేసి మొత్తము జడలమర్రి రామలింగేశ్వర అక్కడ చెరువుగొట్టులాగా లక్షలు వెళ్ళి పొండిపోతారు అక్కడ, ఏదో అయిపోద్దని. వెళ్ళండి, మంచిదే. కానీ అక్కడే ఉన్నది ఇంకెక్కడా లేదని అనకూడదు మీరు, అది తప్పు అంటున్నాం. ఇది అసలైనటువంటి ధ్యానం. నిన్న మనం చూసాం, ఎప్పుడైతే ఈ ధ్యానంలోకి వెళ్ళారో మీకు చిన్న గాలిలో పెట్టిన దీపం ఎలాగైతే కదులుతుందో మీ మనస్సు అలా కదిలే అవకాశం ఉంది. అందువలన దీపం ఆరకుండా ఎలాగైతే ఒక గాజు పలక చుట్టూ పెడతామో అప్పుడేమవుతుంది, దీపం కదలకుండా తిన్నగా జ్యోతి ప్రజ్వలంగా వెలుగుతుంది. అదేవిధంగా మీ మనస్సు గాలికి చలించే దీపంలా కాకుండా స్థిరంగా నిలకడగా ఒకటే చింతన, స్టార్టింగ్లో నిత్యము నేను శాశ్వతము, నేను పురాణము, నేను అనంతము, నేను సత్యము, నేను చిదానంద రూపము, నేను అసంగ, నేను నిష్క్రియ, నేను నిర్గుణ, నేను నిర్వికల్ప. చూసారా, కేవలం ఇవన్నీ కూడా ఒక్కదాని గురించే చెప్తున్నాను. చూడండి, దానిని సజాతీయ ప్రత్యయ ప్రవాహం అంటారు. సజాతి అంటే ఒకటే సిమిలర్, సేమ్ ఆలోచన ప్రవాహాన్ని సజాతీయ ప్రత్యయ ప్రవాహం అంటారు. కాబట్టి దీన్ని రక్షించుకోవడానికి మనం నిన్న ఒక కవచం గురించి చెప్పాను, జస్ట్ ఇంట్రొడక్షన్ ఇచ్చాను. ఏంటి, అచంచలమైనటువంటి ఉత్కృష్టమైనటువంటి ఆత్మస్వరూపంగా ఉన్నదే పరమాత్మ ఈశ్వర అని ఆ యొక్క ఉన్నత ఉత్కృష్టమైన భక్తి ప్రేమ ఉండాలి దాని మీద, ఆత్మస్వరూపంపై విరక్తి ఉండాలి. ఎందుకు, క్షణికమైన తాత్కాలికమైనటువంటి జిగు మెరుపులుగా ఉన్నటువంటి ప్రపంచము, వస్తువులు, వ్యక్తులు, ఆకారాలన్నిటి మీద, ఇన్క్లూడింగ్ మీ శరీరము, మీ మనస్సు, మీ బుద్ధి, మీ ఇంద్రియాల మీద కూడా విరక్తి, వైరాగ్యం కలిగి ఉండాలి. ఈ రెండు పాటించండి చాలు. మీకు తెలియకుండే సునాయాసంగా నిర్వికల్ప సమాధి. అందుకే స్వామి దయానంద సరస్వతి, వీ డోంట్ నీడ్ నిర్వికల్ప సమాధి. ఎందుకు స్వామీజీ, అందరూ దాని గురించి ప్రయత్నిస్తున్నారు కదా. నేను ఆత్మస్వరూపాన్ని, ఆత్మ స్వయంగా నిర్వికల్పం అంటారు. ఆత్మ పేరు ఇంకొకటి ఏంటి, నిర్వికల్ప సమాధి. మరి నేను ఆత్మ అయినప్పుడు నేనే నిర్వికల్ప సమాధి అంటే నాకు ఇంకొక నిర్వికల్ప సమాధి ఏంటండి? నేను ఒంటి కాలుతో తపస్సు చేశాను, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, మొత్తం పీనుగా అయిపోయింది, మొత్తం ఒళ్ళు, చర్మము, ఆ మాంసం అంతా రాలిపోయింది. స్కెలిటన్, అస్థిపంజరం, చుట్టూ పొట్టల నుండి వెలుగులు, అగ్గిలు, ప్రకాశం వెళ్తుంది. స్వర్గలోకం కదిలిపోతుంది, ఇటు అటు కదులుతుంది. అదిగో ఇంద్రుడు ఊగుతున్నాడు, భయపడుతున్నాడు. తర్వాత బ్రహ్మలోకం ఊగుతుంది. 2 పుష్పాల మీద కూర్చున్నారు కదా పాపం, 2 ఉంటారు అక్కడికి, ఎవరు ఉండరు. బ్రహ్మ సరస్వతి ఊగుతున్నారు.
తర్వాత పాల సముద్రంలో క్షీరసాగరంలో ఉన్నటువంటి ఆదిశేషుడు కింద మీద పడుతున్నాడు, నీరు తాగేస్తున్నాడు ఆదిశేషుడు. లక్ష్మీదేవి భయపడుతుంది. మళ్ళీ ఇంకా ఓం నమ శివాయ అంటున్నాను నేను. తర్వాత చివరికి పార్వతీదేవి, ప్రాణేశ్వర అదేదో చూడండి, ఆయన ఏదో మనల్ని కూడా ముంచినట్టున్నాడు కైలాసాన్ని. అప్పుడు శివ వచ్చాడు. వచ్చి, వత్స ఏమి కావాలి కోరుకు, నీ యొక్క తపస్సుకు నేను ప్రసన్నుడనయ్యా. ప్రభు, నాకు మరొక శిరస్సు కావాలి, మరొక తలకాయ కావాలి. ఇదేం కోరిక నాయన, పరమానంద శిష్యుల్లా ఉన్నావు, నీకు ఆల్రెడీ శిరస్సు ఉన్నదిగా. లేదు ప్రభు, మరొక శిరస్సు. శిరస్సు మీద శిరస్సు ఎలాగిస్తారండి? అలా ఉంది మన పరిస్థితి. నేను నిర్వికల్ప సమాధి ఆత్మ, నాకు నిర్వికల్ప సమాధి కావాలి అంటారు. అందుకే అష్టావక్ర మహర్షి ఏమన్నారంటే, నేను చాలా కొన్ని గంటలు మెడిటేషన్ చేస్తాను, అలా చెప్పడానికి సిగ్గుండాలి నీకు అన్నాడు అష్టావక్ర మహర్షి. ఎందుకంటే ధ్యానం చేసేది ఎవరు? బుద్ధి మనసు. బుద్ధి మనసు జడం, అది నువ్వు కాదు అని తెలుసుకున్నాక నువ్వు ధ్యానం ఎలా చేస్తావు? ఇది ఆఖరి స్టెప్, అంటే ఇంకా లాస్ట్ స్టెప్ చెప్పాను, మీరేమీ కన్ఫ్యూజ్ అవ్వద్దు. అయితే ఈ సమాధి, నిర్వికల్ప సమాధి ఎన్ని రకాలుగా ఉంటుంది, దాని యొక్క ప్రయోజన ఫలం ఏమిటి అనేది ఇప్పుడు భగవాన్ శ్రీకృష్ణ వివరిస్తున్నారు. దీని యొక్క ప్రయోజనము దగ్గర అనేక విధములుగా ఉన్నప్పటికీ ముఖ్యంగా ఒక 6-7 రకాలుగా దాని యొక్క నిర్వచనము, దాని యొక్క లాభము, ప్రయోజనం చెబుతున్నారన్నమాట. యత్రో పరమతే చిత్తం, యత్రో పరమతే చిత్తం, యత్రో పరమతే చిత్తం, నిరుద్ధం యోగ సేవయా, నిరుద్ధం యోగ సేవయా, నిరుద్ధం యోగ సేవయా, యత్ర చైవాత్మనాత్మానం, యత్ర చైవాత్మనాత్మానం, యత్ర చైవాత్మనాత్మానం, పశ్యన్నాత్మని తుష్యతి, పశ్యన్నాత్మని తుష్యతి, పశ్యన్నాత్మని తుష్యతి, యత్రో పరమతే చిత్తం, నిరుద్ధం యోగ సేవయా, యత్రో పరమతే చిత్తం, నిరుద్ధం యోగ సేవయా, యత్రో పరమతే చిత్తం, నిరుద్ధం యోగ సేవయా, యత్ర చైవాత్మనాత్మానం పశ్యన్నాత్మని తుష్యతి, యత్ర చైవాత్మనాత్మానం పశ్యన్నాత్మని తుష్యతి, యత్ర చైవాత్మనాత్మానం పశ్యన్నాత్మని తుష్యతి. ఉత్తమం. ఈ శ్లోకము ఎంత అద్భుతమైన శ్లోకం అంటే, దీంట్లో 2 విధానాలు చెప్పారు. ఏంటి? మీరు నిర్వికల్ప సమాధిలో ఉంటే మీకు కలిగే 2 ముఖ్యమైనటువంటి లాభాలు, ప్రయోజనాలు ఏంటవి? చిత్తం ఉపరమం. ఉపరమణం అంటే ఉపరమతే. ఉపరమతి అంటే ఏంటి? చిత్తము అత్యంత ప్రశాంతంగా ఉంటుంది. ఎందుకు? దానిలో ఉన్నటువంటి అల్లకల్లోలమైనటువంటి అలజడులు, ఆందోళనలు, బెంగ, కలత, స్ట్రెస్ స్వామీజీ స్ట్రెస్ అంటారు. ఇవన్నీ ఎంప్టీ చేసామన్నమాట, అన్లోడింగ్ చేశారన్నమాట మీరు. దాంట్లో దీప్యమానమైనటువంటి ఆత్మ ప్రకాశ స్వరూపంతో నిండిపోయింది మనస్సు. అక్కడ చిత్తం ఇంకా ఖాళీ లేదు. ఎక్కడ చూసినా ఆత్మస్ఫురణ. మీకు ఇంతకుముందు చెప్పాను, ఒక కేకు
పాపం అందరు గెస్ట్ల కోసం వెయిట్ చేస్తుంటే ఒక చిన్న బాబు వెయిట్ చేయలేక ఎవరికి అందరిని కళ్ళు కప్పి పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగే విధంగా ఏదో రకంగా తన చిటికను వీళ్ళలాగా లోపలికి పంపించాడనమాట ఆ కేకులోకి. ఇంకెవరో చూస్తున్న భయాన్ని తీసుకొచ్చి ఆ యొక్క చిటికలు వెన్నెలాగా నాలుగు మీద పెడుతున్నాడు అనమాట. బాగుంది బాగుంది అనుకుంటున్నాడు. ఈలోగా ఒక గటికగా ఉన్నటువంటి ఒక చీమ ఆ రంధ్రంలోంచి లోపలికి వెళ్ళింది. వెళ్ళిన తర్వాత లోపలికి వెళ్ళి ఇలా చూసింది, పైకి కేక్, ముందుకు చూసింది కేక్, పోనీ రైట్ సైడ్ చూస్తే కేక్, లెఫ్ట్ కేక్, పైకి కిందికి లెఫ్ట్ రైట్ అంత కేకు కేకు, కేకుమయం జగత్ అన్నది ఆ చీమ. అలాగన్నట్టు ఇప్పుడైతే ఆత్మచింతనతో పూర్తిగా నిండిపోయిందో గులాబ్ జాములకు ఏంటి మీ మనస్సు చిత్తం, అప్పుడు పూర్తిగా మీకు ఒక చిత్త ఉపరమణం అంటారు. ఏమంటారు? ఉపరమణం అంటే మనస్సు ప్రశాంతం అయిపోయింది అనమాట. దీన్ని సమాధి అని భగవాన్ శ్రీకృష్ణ ఒక డెఫినేషన్ వివరించారు అన్నమాట. ఈ విధంగా ఎందుకు? దీనికి కూడా ఒక అర్థం ఉన్నది. ఎలాగా? సమాధి యస్మిన్ సహ సమాధి అంటారు. అంటే సమాధికి అనేక అర్థాలు ఉన్నప్పటికీ ఇక్కడ సమ అంటే ఏంటి? ప్రశాంతమైన. మీరు ఒకటి చెప్పండి, మనకి సముద్రం అలలన్నీ ఏదో క్షణంలో బంద్ అయిపోయినాయి అనుకుందాం. ఒక్కసారి అనుకోండి. పోనీ ఒక సరస్సు కానీ ఒక నది కానీ ఎటువంటి శబ్దములు, అలలు, బుడగులు, తరంగాలు ఏమి లేకుండా నిశ్చలంగా ఉందనుకోండి. దాన్ని ఏమంటారు అంటే గాలి కూడా ఏమి లేదు, స్థిరంగా బుడగలు ఏమి లేవన్నమాట. దాన్ని నిశ్చలమైనటువంటి సరస్సు. ఆ నిశ్చలమైన సరస్సు ఎలాగ ఉందంటే ఆత్మజ్ఞాని యొక్క మనస్సులాగా ఉంది అని మహాకవి కాళిదాస్ అన్నారండి. చూసారా? కాళిదాస్ దేంతో పోల్చారు? ఆ నిశ్చలమైనటువంటి సరస్సుని జ్ఞాని యొక్క మనసుతో పోల్చారు. ఎందుకు? జ్ఞానులు అంత విచ్చలవిడిగా ఉండేవారు. అందరు ఋషులు, యోగులే కదా ఈ భూమి. ఇప్పుడు మనం ఎప్పుడు చూసినా శంకరాచార్య, ఎప్పుడు చూసినా రామకృష్ణ, రామకృష్ణ వివేకానంద, ఆ పేర్లే చెప్తున్నాం తప్ప మరి వాళ్ళ తర్వాత మరి జనం మరి లేరా? జనసంఖ్య ఆగిపోయిందా? అంటే ఇప్పుడు అంత కూడాను మనకి హృదయం వెనుక ఈశ్వరుడు అనుగ్రహం వస్తుంది. ఆత్మదర్శనం రోజు కలుగుతుంది, ప్రతి క్షణము కలుగుతుంది అనమాట. ప్రతి ఆలోచన వెనుక ఉన్నది కాబట్టి. ఏంటది? లబ్ డబ్, లబ్ డబ్. లబ్ అంటే ఆత్మ, డబ్ అంటే ప్రపంచం. మనం ఏం చేస్తున్నాము? లబ్ మనకి వినిపించట్లేదు. లబ్ధ అంటే ఆత్మస్వరూపతత్వం అనుభూతి చెందడం అని అర్థం. లబ్ అంటే లబ్ మనకి వినిపించట్లేదు. మనకేం వినిపిస్తుంది? డబ్బు. ఓహో, నా జీవితం అంతా డబ్బే కదా, డబ్బు వెనక పరిగెడుతున్నాం. మొన్న అన్నారు ఒక అతను నా దగ్గరికి వచ్చి, స్వామీజీ ధనం మూలం ఇదం జగత్తు. అవును ఆయన కరెక్ట్ చెప్పావు నీవు అన్నాను. ఎందుకు? ధనం అంటే మాయ, మిథ్య, అందుకే మిథ్య జగత్ అన్నారు. కాబట్టి ధనం మూలం ఇదము జగత్తు, జగత్ అనేది మాయ కాబట్టి, డబ్బు ధనం అంటే మాయే కాబట్టి, ఆకర్షణ కాబట్టి ధనం మూలం ఇదం జగత్తు. నువ్వు చాలా చక్కగా చెప్పావు నాయన అన్నాను. ధనం మూలం ఇదం జగత్ అంటే మిథ్య జగత్త. అవును నాయన, అదే అర్థం. ధనం మూలం ఇదం జగత్. ఎందుకు? బ్రహ్మ సత్యం జగన్మిథ్య జీవో బ్రహ్మైవ నాపర. జగత్ ఏంటండి? మాయ. మీరేమంటున్నారు? మూలము ధనం అంటున్నారు. ధనము మూలం జగత్తు, మాయా మూలం జగత్తు. ఈ రెండు జగత్తులు తీసేయండి. ఏమైంది అక్కడ? అంటే మాయా మిథ్య ఈజ్ ఈక్వల్ టు ధనం అయిందా లేదా? అది సూత్రం, మ్యాథమెటిక్స్. కాబట్టి ఈ విధంగా అయితే మనం ఇప్పుడు ఏమంటున్నాము? ఎప్పుడైతే ఎటువంటి అలజడి, ఆందోళన లేకుండా ప్రశాంతమైన ఆత్మజ్యోతి చైతన్యంతో నిండిపోయిన మనస్సుని మానస సరోవరం అంటారు. ఇప్పుడు మీరు చెప్పండి, మీరు ఎప్పుడైనా సరే మానస సరోవరం వెళ్ళే ముందు ఇప్పుడు మీరు మానస సరోవరం అనుభూతి చెందండి. ఆ మానస సరోవరాన్ని అక్కడికి వెళ్ళి దర్శించండి. ముందు మీరు ఆత్మారామ విరాజితే, ఆత్మారామని మీరు హృదయంలో దర్శించండి.
భద్రాచలం వెళ్ళి కోదండరాముని చూడండి. అప్పుడేమైంది? కనులు తెరిస్తే కోదండరామ, కనులు మూసుకుంటే స్వామీజీ ఆత్మారామ. మరి ఇక్కడ కనులు మూసుకునే ధ్యానములు ఉంటే మానసరోవరం. మరి కైలాస మానసరోవర యాత్రకి వెళ్తే అందమైన అద్భుతమైన విభూతిని దర్శిస్తాం. ఇది అసలైనటువంటి భగవద్గీత దర్శనం. దీన్నే గీతా విజన్ అంటారు. గీత యొక్క విజన్ అన్నమాట ఇది. ఆ విధంగా మనసు ఎప్పుడైతే ప్రశాంతంగా ఉందో ఇది ఏ విధంగా వస్తుంది? చిత్తం నిరుద్ధం. చిత్తం నిరుద్ధం అంటే ఏంటి? మనస్సుని అన్ని బంధుత్వాలు, రిలేషన్స్, సంబంధాలు, కల్పనలు, ఆలోచనలు, కోరికలు, జంజేటములు ఉంది కదా మనస్సు, దాని నుండి వెనక్కి లాగాలి. మీరు ఒకటి గమనించండి, అట్లీస్ట్ మీరు వేస్తున్నటువంటి పాత్రలు అనేకం. ఎన్ని పాత్రలు వేస్తుంటారండి? ఒక సినిమాలో ఒక వ్యక్తి ఒక పాత్ర వేస్తాడు, కానీ మనము అనేక పాత్రలు వేస్తున్నాం. నేను తల్లిని, నేను తండ్రిని, నేను భర్తని, నేను భార్యని, నేను అక్కని, నేను వదిన్ని, నేను భావమరిదిని, నేను కొడుకుని, నేను కూతురు. ఎన్ని పాత్రలండి మనవి! ఇవన్నీ కూడా ఒక్కసారి పక్కన పెట్టాలి. నిధిధ్యాసన సమయంలో అన్ని పక్కన పెట్టాలి. ఎలాగా? నమే మృత్యు శంక నమే జాతి భేద పితా నైవ మే నైవ మాతా న జన్మ న బంధుర్న మిత్రం గురుర్నైవ శిష్యః చిదానంద రూప శివోహం శివో. కేవలం మీరు భయపడకండి. ఇవన్నీ లేవంటే మీరు ఆత్మస్వరూపం దృష్టిలో ఉన్నప్పుడు ఏమీ లేవు. ఆత్మస్వరూపం తర్వాత జాకెట్ తొడుక్కుంటారు. ఇవన్నీ మన క్యారెక్టర్ పాత్రలు సినిమాలాగా. అందుకే మనం నిజంగా సినిమాలు అనేవి మనకు వరము అర్థం చేసుకుంటే. ఎందుకు మీరు చెప్పండి? సినిమాలో నటించేవారు వాళ్ళు ఎప్పుడు కూడా ఒక పని చేయాలి. ఎన్ని క్యారెక్టర్లు వేస్తున్నా ఆయన తెలుసా లేదా నేను పలాయన వ్యక్తినని? అది మర్చిపోతాడా? ఒకవేళ యాక్టింగ్ చేస్తున్న వ్యక్తిని మర్చిపోయాడు అనుకోండి, వాడిని వెంటనే గ్రీన్ రూమ్ తీసుకెళ్ళి, చూడు ఆయన నువ్వు పలాయన వ్యక్తివయ్యా బాబు, నువ్వు ఇది కాదు అని గుర్తు చేస్తుండాలి. అంటే యాక్టింగ్ చేసిన వాళ్ళు ఎప్పుడైతే మర్చిపోతారో గ్రీన్ రూమ్కి వెళ్ళి ఎలాగైతే గుర్తు చేయాలో దాన్నే మనం ఇక్కడ నిధిధ్యాసనం అంటున్నాం. ఎందుకు? మన ఆత్మస్వరూపాన్ని మర్చిపోయాం మనం, కాబట్టి మనకి గుర్తు చేయాలి. దాన్ని నిధిధ్యాసనం అంటారు. అయితే దేని ద్వారా మీకు ఇది సాధ్యమయ్యింది? యోగ సేవయా. అంటే అష్టాంగ యోగం మనం పాటించామా లేదా? అష్టాంగ యోగం అనేది దీనికి ఒక వరము లాంటిది మీకు. దాన్ని ఎప్పుడైతే పాటిస్తారో, ఏంటవి? 5 చెప్పాను. మొదట 5: యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార. ఈ 5 ముందు మీరు పూర్తిగా నిష్ట కలిగి సాధిస్తే తర్వాత 3 మీకు వంట పడతాయి. ఏంట 3? ధారణ, ధ్యాన, సమాధి. అందువలన ముందు ఈ 5 చేసుకున్న తర్వాత ధారణ చేయగలుగుతారు. మీకు ఇంతకీ ధారణ అంటే ఏంటంటే మీకు విషయం చెప్తాను చూడండి. మనం ఏదైతే ఆత్మస్వరూపం మీద ధ్యానం చేయాలనుకుంటున్నామో దాని చింతన ప్రారంభించడాన్ని ధారణము అంటారు. అలాగ చేస్తూ వేరే చింతన రాకుండా ఒకే ఆత్మకు సంబంధించిన చింతనే కొనసాగుతూ ఉందనుకోండి, దాన్ని ధ్యానము అంటారు. అలాగా ఆత్మచింతన జరుగుతూ నిష్క్రియ, నిర్గుణ, చిదానంద రూప, శివ, విష్ణు, నేనే, ఇది కలిగి అఖండ నామకీర్తనలాగా మీకు తెలియకుండే బ్యాక్గ్రౌండ్లో జరుగుతుంటే దాంట్లో లైమ్ అవ్వడము అంటారు, అబ్జార్ప్షన్ అంటారు. అప్పుడు మీ ప్రయత్నం లేదు, దాన్ని సమాధి అంటారు. ఈ విధంగా ఎప్పుడైతే పూర్తిగా చిత్తం ఉపరమణం అయింది కదా, ప్రశాంత చిత్తం, ఆ తర్వాత మీరు ఆత్మస్వరూప ఏకస్ఫురణ మాత్రం మిగిలి ఉంటుంది. రెండోది లేనిది
దాన్ని ఆత్మదర్శనం. ఆత్మదర్శనం స్వాత్మదర్శనం, స్వాత్మదర్శనం ఈశ దర్శనం. రమణ మహర్షి ఎప్పుడైతే మనసు పూర్తిగా చిత్తం వెళ్ళి ఆత్మలో లయమైపోయి కలిసిపోయిందో, నా ఫేవరెట్ ఎగ్జాంపుల్ రామకృష్ణ పరమహంస చెప్పారు. అది ఉప్పు బొమ్మ ఎలాగైతే సముద్రం లోతు కనుక్కుంటానంటూ వెళ్ళి వెళ్ళి సముద్రంలోనే లయమైందో, మనస్సు మీ యొక్క ఆత్మలో లయమైంది, అబ్జార్బ్ అయిపోయింది. అప్పుడు కేవలం ఎటు చూసినా ఆ చీమ ఎలాగైతే కేక్ చూసిందో, అదేవిధంగా బ్రహ్మ పురస్తాత్ బ్రహ్మ పశ్చాత్ బ్రహ్మ ఉత్తర దక్షిణత బ్రహ్మైవేదమృతం ఇదం జగత్ బ్రహ్మ అహం బ్రహ్మాస్మి అంటారు. ఈయన ఆ బ్రహ్మ ఆత్మ. అయితే దీన్ని మనం ఏదైతే మనం పూర్తిగా మనస్సు శాంతమైపోయి ప్రశాంతంగా ఉందో అక్కడ ఆగిపోకూడదు. ఎందుకు? మీకు దానివల్ల కొంత ప్రశాంతత ఉంటుంది, కానీ అక్కడతో పని కాదు. ఆ ప్రశాంతత మనం కోరుకోవట్లేదు. ఇంకా ఇంకేంటి అంటారు చూడండి. అది దాటి ఆ ప్రశాంతతగా ఉన్న మనసుకి ఆత్మచింతనం అంటించాలి మీరు. పెవికోల్ ఏంటి? మనోబుద్ధి అహంకార చిత్తాని నాహం నచ శ్రోత్ర జిహ్వే నచ ఘ్రాణనే. ఇది అందించాలి. ఇవేవి నేను కాదు, మరి నువ్వేంటి? చిదానంద రూప శివోహం శివోహం. అయితే అలా అయిన తర్వాత ఏంటి? నేను కేవలం చిత్తు చైతన్య స్వరూపము, ఆనంద స్వరూపము. మయ్యే ఓదేతి చిద్వ్యోమ్ని. నా చిదానంద ఆకాశములో ఈ జగత్ అనేది, మేఘాల్లో నాకు కనిపిస్తున్న గంధర్వ నగరం లాంటిది ఈ జగత్ నాకు. నేను దానికి ఆధార మూలం నేనే. మీ స్వప్నంలో ఎంతమంది మేధావులు, సైంటిస్టులు, ఎంతమంది రీసెర్చ్లు చేస్తున్నా మీ స్వప్నంలో వాళ్ళందరి జ్ఞానము, వాళ్ళ ఆధారం ఎవరు? మీరే కదా. అంటే వాళ్ళ జ్ఞానం అంతా మీ జ్ఞానమే కదా. మీరు సర్వజ్ఞులు అనమాట. అంటే స్వప్నములో ఉన్నటువంటి వ్యక్తులు, దేశాలు, ఆ ప్రాణులు, మానవులందరి జ్ఞానం కూడా మీ జ్ఞానమే. ఎందుకు? స్వప్నానికి మీరు సృష్టికర్తలు కాబట్టి. ఈ జగత్తులో ఉన్నటువంటి అనేక మనుషులు, ప్రాణుల యొక్క జ్ఞానం కూడాను మనదే. ఎందుకు? దీని అంతటికి మూలమైన ఆత్మ మనమే కాబట్టి. దాన్నే సర్వజ్ఞత్వం అంటారు. బుద్ధిర్బలం యశో ధైర్యం నిర్భయత్వం అరోగత అజాడ్యం వాక్పటుత్వం చ హనుమాత్ స్మరణాత్ భవేత్. అప్పుడు మీరు హనుమంతుడు అంటే ఎక్కడో చరిత్రలో జరిగిపోయిన పాత్ర కాదు, స్పష్టం మన ముందు అలాగ ఉంటారంట హనుమంతుడు. ఆయన పిలుస్తున్నాడు, కానీ మనం బిజీ అంటున్నాం. వెయిటింగ్ ఫర్ రిటైర్మెంట్, వెయిటింగ్ ఫర్ యువర్ గ్రాండ్ సన్ స్కూల్ సీటు, వెయిటింగ్ ఫర్ యువర్ సన్ ఇన్లా, డాక్టర్ ఇన్లా, వీళ్ళందరికీ అంటే మనవాళ్ళకి మనవరాలకి పెళ్ళిళ్ళు, స్కూళ్ళు, కాలేజీలు, ఉద్యోగాలు, వాళ్ళ పెళ్ళిళ్ళకి వాళ్ళ పిల్లలు లేరు. ఇవన్నీ ఇదంతా సంత, ఎప్పటికీ తరగని చింత. కాబట్టి అప్పుడేమంటున్నారు? ఎప్పుడైతే మనస్సంతా ఆత్మానందంతో నిండిపోయిందో, ఆత్మానం పశ్యన్. ఆత్మానం ఏంటి? పశ్యన్. ఆత్మని ఉంది కదా, ఆత్మానం పశ్యన్ అంటే ఆత్మను చూడాలి. అంటే మీరేం అర్థమైంది మీకు? అంటే భగవద్గీత 2వ అధ్యాయము నుండి ఇప్పటి వరకు మీకు చెప్పినటువంటి బోధ ఏదైతే ఉందో దానిని నిధిధ్యాసనంలో గుర్తించాలి. అంటే శ్రవణములో శాస్త్రం గురువు మీ యొక్క ఆత్మస్వరూప లక్షణాలు చెప్పారా లేదా? వాటిని స్మరించాలి, గుర్తు చేసుకోవాలి. అందువలనే మనము వేదాంత శ్రవణం, భగవద్గీత శ్రవణం చెయ్యనిదే నిధిధ్యాసనం అసాధ్యం అంటారు. సో ఈ విధంగా వేదాంత ధ్యానం చెయ్యాలంటే దాని ముందు తప్పకుండా మీరు భగవద్గీత లాంటి బోధ విని ఉండాలి. అప్పుడే ఆత్మానం పశ్యనంటే ఆత్మని దర్శించడం అర్థం. ఆత్మని ఎక్కడ దర్శిస్తారు మీరు? వైకుంఠంలోనా? కైలాసమా? పరలోక ప్రభువా? ఏంటి అంటే
ఎక్కడ ఆత్మను నేను దర్శిస్తాను? ప్రశ్న. ఇప్పుడు ఇది మీ ప్రశ్న. ఇది చాలా ఉచితమైన ప్రశ్న, నేను యాక్సెప్ట్ చేస్తున్నాను. మరి భగవాన్ శ్రీకృష్ణ ఏమంటున్నారు? మీ ఆత్మను ఆత్మయందే దర్శించాలి. అదేంటండి ఇది ప్రశ్న? ఇక్కడ ఆత్మయందంటే మనస్సులో, ఆత్మని అంటే మనస్సులో ఆత్మను దర్శించాలి. అంటే ఏంటి? ఎప్పుడైతే ఆత్మ అంతా సర్వవ్యాపి, దాని పరిచ్ఛిన్నమైన మనసులో పట్టుకుంది, ఆ మనసు కూడాను మనము బెలూన్ ఎలాగైతే ఊతలాగా పెరిగి 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 బరస్ట్ అయిపోతుందో, మనస్సు కూడా ఆత్మ చింతనతో నిండి 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 బరస్ట్ అయిపోయి మనస్సు కూడా ఆత్మలో లయమైపోతుంది అనమాట. అందువలన ఆత్మ అనేది మనస్సులోనే ఆత్మను దర్శించాలి అంటున్నారు. ఎలా స్వామీజీది అంటే మీరు ఒకటి గమనించండి. మీరు ఇప్పుడు చెప్తున్న అమ్మగారు రికార్డ్ చేస్తున్నారు అంటే ఏంటి? నేను చెప్పేదంతా రికార్డింగ్ అవుతుంది. ఇప్పుడు గూగుల్ మీట్ యాప్ ద్వారా ఐపాడ్ ఏదో పెట్టి అమ్మగారు చాలా శ్రద్ధాభక్తితో ఒక్కరోజు కూడా మిస్ అవ్వకుండా ఎంత అద్భుతంగా ఉత్తమ విద్యార్థినిగా అమ్మగారు రికార్డింగ్ చేస్తున్నారు ప్రతిరోజు. ఒకవేళ ఒకరోజు రికార్డింగ్ చేయలేదు అనుకుందాం, రికార్డ్ చేయకుండా మళ్ళీ ప్లే చేస్తే ప్లే అవుతుందా? ఎందుకు అవ్వదు? అంటే VCR అయిన తర్వాతనే VCP బటన్ మనము నొక్కాలి. VCP అంటే ఏంటి? వీడియో క్యాసెట్ ప్లేయర్, వీడియో క్యాసెట్ రికార్డింగ్, ఏదో ఉంటాయి బటన్స్. అవి అంటే ఏంటి? రికార్డింగ్ మీరు ముందు చేస్తే అది ప్లే అవుతుంది. వేదాంత శ్రవణం మీరు పూర్తిగా శ్రవణ మననం చేస్తే నిధిధ్యాసనం వస్తుంది. చాలా మంది అమ్మ భగవద్గీత వినండి అంటే, వద్దు స్వామి నేను డైరెక్ట్ మెడిటేషన్ అనమాట. డైరెక్ట్ అనమాట. వాళ్ళు డైరెక్ట్ పీపుల్ అంటారు వాళ్ళని. ఏమి మెడిటేషన్ చేస్తారు? నేను మీ వేదాంతము మీ భగవద్గీత నాకు వద్దు, నేను తిరువన్నమల వెళ్ళిపోతాను. అక్కడ వెళ్ళిపోయి ఊయి అమ్మాయి నేనెవరిని కేవలం ఒకటే ప్రశ్న, ఏంటి? నేనెవరిని అదొక్కటే అనుకుంటారు. లాస్ట్కి కొన్ని నెలలు అయిపోయిన తర్వాత నేను ఎవరిని అనుకున్న తర్వాత నేను ఒక అజ్ఞాన మూర్ఖుడిని అని తేలిపోయింది వాళ్ళకి. ఎందుకంటే వాళ్ళకి ఏం తెలియదు కదా. రమణ మహర్షి ఏమన్నారంటే, ఈ ఆత్మ వివేకము ద్వారా ఆత్మ అంటే ఏమిటి, ఆత్మ కానిది ఏమిటి, ఆత్మ కానిదాన్ని నువ్వు పట్టుకున్నావు అనవసరంగా, బాగా కాలిపోతున్న బంగాళదుంప పట్టుకునేటట్టుగా దాన్ని వదిలే. ఇది తెలుసుకొని మీరు తిరువన్నామలై ఎగలక్కర్లేదు. జ్యోతి చూస్తాను, జ్యోతి అరుణాచలం చుట్టూ తిరుగుతుంది, జ్యోతి. అరే మన ఇంట్లో బంగారం లాంటి జ్యోతిలు పెట్టుకున్న జ్యోతి ఎంతమంది ఉన్నారు? మన పిల్లలు, మన అక్కలు, మన ఆడపడుతులు అందరూ జ్యోతి స్వరూపాలు. వాళ్ళ పేరు కూడా పెట్టుకున్నాం జ్యోతి అని. ఈ జ్యోతిని వదిలేసి ఎక్కడో భౌతిక జ్యోతిని వెతుకుతున్నారు మీరు. అక్కడ మనకి శబరిగిరి, ఇక్కడ అరుణాచలం గిరి. కాబట్టి రమణ మహర్షి చెప్పినటువంటి ఉపదేశం విడిచిపెట్టి రమణ మహర్షిని కేవలము గుడికి, మూర్తికి, విగ్రహానికి, ఫోటోలకి పరిమితం చేశాం. అది మన గొప్పతనాలండి. అది మనకి ఎంత శిల్ప కళ మనది, మన సంస్కృతిలో కళా పురుషులు అన్నమాట. కాబట్టి ఆత్మను ఆత్మలోనే చూడాలి. ఎలా చూడాలి స్వామీజీ? ఆత్మనా అంటే ఆత్మ ద్వారా. ఇక్కడ ఆత్మ ద్వారా అంటే ఏంటి? మనస్సు ద్వారా. చూసారా ఎంత విచిత్రం అంటే, ఆత్మలోనే ఆత్మ ద్వారా అన్నామనుకోండి, ఎవరికైనా అర్థమవుతుందండి ఇది ఏదో మాటలు గారిడి, అంత ఆత్మ వినిపిస్తుంది, నాకేం అర్థం అవ్వట్లేదు అంటారు. అందుకే గురువు ద్వారా సాక్షాత్తు శ్రవణం చెయ్యాలి. ఆత్మను చిదానంద రూప చైతన్య స్వరూపం కేవల ఆత్మని అంటే ఆత్మలు అంటే మనస్సులో, ఆత్మన అంటే ఆత్మ ద్వారా అంటే మనస్సు ద్వారా దర్శించాలి. మనస్సు ద్వారా ఆత్మను మనస్సులోనే దర్శించాలి. ఎలా ఉంటుంది అంటే, ఆత్మ మనసులో ఉంది అంటే ఎలా? మీకు అర్థమైందా? అన్ని మనసులో కలిగే ఆలోచనని సాక్షిగా చూసే చైతన్యమే ఆత్మ. అంటే సాక్షి చైతన్య రూపేణ అంతఃకరణే ఆత్మానం అంతఃకరణేన పశ్యతి. అంటే
ఆత్మ సాక్షిగా చైతన్య ఆకాశం వలె ఉన్నది కాబట్టి మనస్సులోనే మనస్సు ద్వారా దర్శించాలి. అది తెలుసుకోవాలి. అంటే మీకు ఒక చిన్న ఉదాహరణ, దీన్ని ఏమంటారు? ఆత్మ దర్శనం. రెండు మనకు లాభాలు వచ్చాయి. ఒకటి చిత్త ఉపరమణం, రెండోది ఆత్మ దర్శనం. రెండు లాభాలు మొదట చెప్పారు. అయితే ఇక్కడ మీకు ఒక చిన్న విషయం చెప్తాను. ఏంటి? మనకి రోజు ఉదయం నుండి ఈ గడియారం ఉంది చూడండి. ఇప్పుడు అది ప్రతిరోజు దాని సౌండ్ మనకు వస్తుందా లేదా? ఆ ముళ్ళు తిరుగుతుంటే వస్తుంది. కానీ పగలంతా మీకు ఆ సౌండ్ స్పష్టంగా వినిపిస్తుందా? లేదు. ఎందుకంటే హజులు బజులు సౌండ్స్ అంత విపరీతమైన మారు మోగించేస్తున్నాయి ఇక్కడ. కాబట్టి గడియారం సౌండ్ మనకి సరిగ్గా వినిపించదు. కానీ అన్ని బంద్ చేసి మన కాలనీ సిటీ అంతా బంద్ అయిపోయిన తర్వాత నిశ్శబ్దంగా ఉన్నటువంటి అర్ధరాత్రి మనకు ఒకటే సౌండ్ వినిపిస్తుంది, టిక్ 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 టిక్, ఈ గోడ గడియారం. అప్పుడు నిజంగా మనకి ఒక ఇరిటేషన్ అనిపిస్తుంది ఒక్కొక్కసారి నిద్ర ఆగిపోతే. ఎందుకు అంటే పగలంతా గడియారం శబ్దం చేయట్లేదని అర్థమా? చేస్తుంది, కానీ మిగతావన్నీ డామినేట్ చేసాయి కాబట్టి దాని సౌండ్ మనకి వినిపించలేదు. అన్ని బంద్ చేయని తర్వాత ఏ సౌండ్ ఉంటుంది? కేవలం గడియారం సౌండే. అదేవిధంగా మనకి ఈ ఆత్మ చైతన్య స్ఫురణం అనేది ప్రతి క్షణం ఉంటుంది. అది నిత్యము శాశ్వతం. ఏవి ఉన్న ఆలోచన ఉన్నప్పుడు ఉంటుంది, ఆలోచన లేనప్పుడు ఉంటుంది. కానీ ఆలోచన ఉన్నప్పుడు ఆ ఆలోచనలో మనం పడిపోయి అతుక్కొని తగులుకొని ఆ వెనకున్న స్ఫురణ మనము గమనించట్లేదు. బయట సౌండ్ల వలన గడియారం సౌండ్ మనము గుర్తించట్లేదు. బయట సౌండ్లు ఆపేస్తే ఆలోచనలన్నీ కొంచెం ప్రశాంతం చేసి ఆపితే ఏమైంది? మీ ఆత్మ చైతన్య స్ఫురణం మీకు దర్శన అనుభూతి కలుగుతుంది, గడియారం యొక్క టిక్కు టిక్కు సౌండ్ వలె. ఇలాంటివి ఎన్నో ఉదాహరణలు ఇవ్వచ్చు. దీనికి అంతం లేని ఉదాహరణలు ఇస్తాను నేను. ప్రతిదీ చూసుకోండి మీరు. ఇప్పుడు సూర్యప్రకాశం వెలుతురు ఉంది, మామూలు వెలుతురు ఉంది, అందరికీ తెలుసు, ఎవరు పట్టించుకోరు. కానీ ఒక పెద్ద టార్చ్ లైట్ వేసి ఇలా వేసామనుకోండి, ఆ వెలుతురులో కూడా విశేషమైన వెలుతురు మనకి కనిపిస్తుంది. ఆ విశేషమైన వెలుతురే మనం చూస్తాము. సాధారణంగా ఉన్నటువంటి వెలుగు మనకి కనిపించదు ఆ సమయంలో. ఇంకొకసారి పౌర్ణమి రోజు చంద్రుడు మనకి 6 గంటలకి, అంటే సూర్యుడు అటువైపు అస్తమించబోతుంటాడు, ఇంకా ఇటువైపు నుంచి చంద్రుడు మనకు కనిపిస్తాడు ఒక్కోసారి. కానీ చంద్రుడి యొక్క వెలుగు ప్రకాశము పెద్ద ప్రభావం ఉండదు. కానీ అలాగా రాత్రి 9, 10 అలాగ టైం కొంచెం పెంచుకుంటూ అలా చూడండి. అప్పుడు వచ్చి బయటికి కేవలం ఎక్కడ చూసినా ఆ పున్నమి నాడు చంద్రుడు, అబ్బా అద్భుతం అద్భుతం మహదద్భుతం, రండి 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 చంద్రుని చూడండి అంటారు. ఎందుకు? చంద్రుడికి ఎటువంటి ఆటంకం లేకుండా కేవలం చంద్రుడి యొక్క వెలుతురే కనిపిస్తుంది మనకు. అద్భుతం. మరి సంధ్యా సమయం తర్వాత ఏమైంది? సూర్యుని వెలుతురులో ఈ యొక్క చంద్రుని వెలుగు అనేది పెద్దగా మనకి ప్రభావం చూపెట్టలేకపోయింది. అదేవిధంగా మనలో ఉన్నటువంటి ఈ ఆలోచన కలత చింత బెంగలు తీసివేస్తే ఆత్మ చైతన్యం, మీ స్వాభావికం, మీరు ఆత్మ, చిదానంద రూప శివ తత్వమసి అంటారు దీన్ని. నువ్వే ఆ శివ, నువ్వే ఆ బ్రహ్మ. లేకపోతే అంత పరమాత్మ బ్రహ్మ శివ కాదు స్వామీజీ, విష్ణు. అయితే నువ్వే ఆ విష్ణు. నో, ఈ బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ముగ్గురు అన్నదమ్ములు కొట్టుకుంటుంటారు. ఎప్పుడు వీళ్ళొద్దు, నాకు వీళ్ళందరికంటే కారణమైనటువంటి గణేషు, తత్వమసి, నువ్వే గణేషు, నువ్వే శక్తి దేవి అని అర్థం. అయితే ఈ విధంగా పూర్తిగా వేదాంత బోధ అంటే ఆత్మ జ్ఞానం ఎప్పుడైతే మీ స్వాభావికంగా మారిపోయిందో అప్పుడు మీకు పూర్తిగా ఆత్మ దర్శనం యొక్క, అంటే సమాధి, నిర్వికల్ప సమాధి యొక్క రెండవ ప్రయోజనం కలిగింది. అయితే ఏంటవుతుంది? ఇంతకీ మీరు నేనే సంపూర్ణ అనంత స్వరూపాన్ని అనే ఎరుక మీకు కలుగుతుంది. కలిగితే ఏమవుతుంది? తుష్యతి. చూసారా మన శ్లోకం ఏం చెప్పారు? తుష్యతి, పశ్యన్ ఆత్మని తుష్యతి. తుష్యతి అంటే ఏంటంటే
పూర్తిగా బ్రహ్మానంద స్థితి, తుష్టి, తృప్తి. యస్త్వాత్మరతిరేవ స్యాత్ ఆత్మతృప్తశ్చ మానవః ఆత్మన్యేవ స సంతుష్టః తుష్టః ఆత్మన్యేవ ఆత్మనా తుష్టః స్థితప్రజ్ఞస్తదోచ్యతే అని చెప్పారు 2వ అధ్యాయం. అంటే ఆ యొక్క బ్రహ్మానంద ఆనందం అనేది మీ యొక్క స్వ అనుభూతిలో కలుగుతుంది. ఇవి 2. అయితే భగవాన్ ఇక్కడితో ఆపలేదు, మరొకటి చెప్తున్నారు. 2 చెప్పారు, 2 లాభాలు. తర్వాతది ఏమిటంటే సుఖమాత్యంతికం యత్తద్ సుఖమాత్యంతికం యత్తత్ సుఖమాత్యంతికం యత్తత్ బుద్ధిగ్రాహ్యమతీంద్రియం 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 వేత్తి యత్ర న చైవాయం వేత్తి యత్ర న చైవాయం వేత్తి యత్ర న చైవాయం స్థితశ్చలతి తత్వతః స్థితశ్చలతి తత్వతః స్థితశ్చలతి తత్వతః సుఖమాత్యంతికం యత్తద్ బుద్ధిగ్రాహ్యమతీంద్రియం సుఖమాత్యంతికం యత్తత్ బుద్ధిగ్రాహ్యమతీంద్రియం సుఖమాత్యంతికం యత్తత్ బుద్ధిగ్రాహ్యమతీంద్రియం వేత్తి యత్ర న చైవాయం స్థితశ్చలతి తత్వతః వేత్తి యత్ర న చైవాయం స్థితశ్చలతి తత్వతః వేత్తి యత్ర న చైవాయం స్థితశ్చలతి తత్వతః. ఉత్తమం. అయితే ఈ శ్లోకములు ఏం చెప్తున్నారు? ఈ మంత్రములు, మంత్రాలు అనుకోవాలి, భగవద్గీత అన్ని మంత్రాలే అనుకోవాలి ఈసారి. ఎందుకంటే ఇక్కడ 2 విషయాలు చెప్తున్నారు. ఏంటి? ఆత్యంతిక సుఖం అంటే ఈ సుఖము గురించి మీరు ఊహించలేరు అసలు చెప్పాలంటే. ఎందుకు ఊహించలేరు? ఎందుకు ఊహించలేరు స్వామీజీ? నేను ఊహిస్తాను. నీ ఊహ అందదు నాయన అమ్మ. ఎందుకంటే ఇది అనంతమైన సుఖం. మనం ఎప్పుడు కూడాను ఇల్లి మనము పికిలు నోటి మీద పెట్టి అబ్బా ఎంత బాగుంది, ఎంత బాగుంది, గారెలు, వడలు, బూరిలు, జిలేబీ, జామ్స్, లడ్డు, ఇవన్నీ కూడా అప్పటికప్పుడు క్షణమాత్రం ఆనందము సుఖాలు మనం అనుభవించి వచ్చాం. క్షణకాలమే, మొత్తం సర్వము క్షణికం. అయితే ఇక్కడేంటి? ఈ సుఖాలు మీ ఇంద్రియములు, ఇంద్రియ విషయములు 2 కలిసినప్పుడు మీకు కలుగుతున్నాయి. ఇవి ఆ 2 విడిపోయినప్పుడు ఉండట్లేదు. అందువలన ఈ ఇంద్రియములు, ఇంద్రియ విషయములకి డిపెండెన్స్, ఆధారపడడం జరుగుతుంది. ఇక్కడ దేశ కాల పరిస్థితులన్నీ దీనికి అనుకూలించాలి. అందుకే ఇది క్షణికమైన సుఖము. ఈ సుఖములో అనేక తారతమ్యాలు ఉంటాయి. అందరికీ ఒకే సుఖం రాదు. అన్ని వస్తువుల ద్వారా మనకి, అంత సంబంధాలు, వ్యక్తులు, వస్తువుల ద్వారా మనకి సమానమైన ఆనందం, సుఖం కలగదు. ఉదాహరణకి తిరుపతి లడ్డు. ఏంటంటే తిరుపతి లడ్డు. తిరుపతి లడ్డు అనగానే అది మనకి తెచ్చారు అనుకోండి. సపోజ్ తిరుపతి లడ్డు అనగానే ఎవరికి మీకు ఆనందం కలుగుతుందో లేదా? దాన్ని మొట్టమొదటి సుఖము అంటారు. అంటే దాన్ని ప్రియం అంటారు శాస్త్రంలో. ప్రియం అంటారు. అయితే అది ఒకవేళ మీ దగ్గర తెచ్చి మీ ప్లేట్లో పెట్టి మీకు ఇచ్చారనుకునేలా మీ దగ్గరికి, అబ్బా ఇంకా సుఖం పెరిగింది. దాన్ని మోదము అంటారు. ఒకవేళ ఇలాగ ముక్క చేసి నోట్లో వేసుకున్నారనుక నాలుగు మీద, అబ్బా దాన్ని ప్రమోదము అంటారు. చూసారా? 3 సుఖాల్లో కూడా తేడాలు ఉన్నాయి.
తిరుపతి లడ్డు తెచ్చారంట. ఓహో ప్రియం. తిరుపతి లడ్డు ప్లేట్లో పెట్టి మీకు ఇచ్చారు. ఇంకా కొంత మోదము నోట్లో వేసుకున్నాము, ప్రమోదము. అంటే ఈ యొక్క విషయ సుఖం అంటారు దీన్ని. విషయ సుఖములో తారతమ్యాలు ఉంటాయి, వాటికి పరిమితులు, కండిషన్, షరతులు ఉంటాయి. అప్పుడు విషయ సుఖము కింద ఏం రాస్తాడు? కండిషన్స్ అప్లై. మీరు జాక్ పాట్ బై 1 get 1 ఫ్రీ, కండిషన్స్ అప్లై. 1 కొంటే 500, 2 కొంటే 999. అందువలన మీరు 1 కొనండి. ఎంతకి? 999కి. బై 1 get 1 ఫ్రీ. 999 కొంటే ఇంకొకటి ఫ్రీ. కింద ఏం రాస్తాడు? కండిషన్స్ అప్లై. చూసారా? 2 వేరు కొంటే 1000 రూపాయలు, 1 కొంటే 999 ప్లస్ 1 ఫ్రీ. అవి బిజినెస్ కండిషన్స్ అప్లై. ఇక్కడ కూడా విషయ సుఖం మనకు రావాలంటే కండిషన్స్ అప్లై. మరి ఆత్మానందం అంటే అనంతం, దానికి పరిమితులు లేవు, నో కండిషన్స్, ఎన్ఓసి అనమాట. అంటే ఎటువంటి కండిషన్స్ అక్కర్లేదు. అయితే కొంతమంది అంటారు మీకు, నాకు సమాధిలో అద్భుతమైన ఆనందం. మరి సమాధి నుంచి బయటకు వచ్చిన తర్వాత అమ్మో ఏం ఆనందం అండి, అసలు భరించలేకపోతాను, ఈ వాతావరణం, ఈ వ్యక్తులు, ఇవేం బాగోలేదండి, నాకు సమాధిలోనే బాగుంటాను. దాన్ని బట్టి మీకేం అర్థమైంది? సమాధిలో వచ్చిన ఆనందం బయట లేదు, అది తాత్కాలికమే. అయితే ఆనందం నిజమైనది, వాస్తవం కాదనమాట. ఎందుకు? ఆత్మ ఆనందం అనేది పరిస్థితులు ఎలాగ ఉన్నా, సంబంధాలు ఎలాగ ఉన్నా, ఆలోచనలు ఎలాగ ఉన్నా, వ్యక్తులు ఉన్నా పోయినా, వస్తువులు ఉన్నా పోయినా, మీ ఆనందంకి డోకా ఉండకూడదు. దాన్ని ఆత్మానందము, అనంతానందం అంటారు. అది ఎలాంటిది? బుద్ధి గ్రాహ్యం. ఇక్కడ బుద్ధి అంటే ఆత్మజ్ఞానం. అంటే ఆత్మజ్ఞాన స్వరూపం వల్లనే కలుగుతుంది. ఏమిటా జ్ఞానము? నేను సంపూర్ణత్వము కలిగి ఉన్నా, నేనే పరిపూర్ణుడును, నేనే పూర్ణము, నేనే ఆనంద స్వరూపము, నేనే చిదానంద రూపము. ఇది ఎప్పుడైతే పూర్తిగా అనుకుంటారో మీకు ధ్యానములో కూడా అదే ఆనందం, ధ్యానం ముందు కూడా అదే ఆనందం, ధ్యానం సమాధి నుంచి బయటకు వచ్చిన అదే ఆనందము. అది అసలైనటువంటి బుద్ధి గ్రాహ్యము. ఎందుకు అలా ఉంది? దీన్ని అత్యంతిక సుఖము అంటారు. ఎందుకంటారు అంటే అతీంద్రియం కాబట్టి, ఇంద్రియాల మీద ఆధారపడలేవు. ఏమండి, నేను చిన్నప్పుడు రాళ్ళు తిని జీర్ణం చేసుకునేవాడిని, కానీ ఇప్పుడు జీర్ణం చేసుకోలే. అంటే ఇంద్రియములు పనికి రావట్లేదు, అంత బాగా పని చేయట్లేదు అనమాట. అందువలన ఇంద్రియముల పైన ఆధారపడకుండా ఎప్పుడూ సమానంగా అనంతానందం పొందుతున్నాం కాబట్టి దాన్ని ఆత్యంతిక సుఖం అంటారు. దీన్ని భగవాన్ ఏమన్నారంటే, ఇది ఎప్పుడైనా డబ్బు ధనంతో తెచ్చుకునేదా కాదు. వేత్తి వేత్తిచ అత్ర చ ఏవం. వేత్తి అంటే తెలుసుకుంటేనే ఆత్మానందం వస్తుంది, తెచ్చుకునేది కాదు. అందుకే మహాభారతంలో కృష్ణ పరమాత్మ గాంధారికి అంటారు, చూడమ్మా, ధృతరాష్ట్రం నుంచి వాళ్ళ పుత్రుల వరకు ఎవ్వరికి సుఖము యొక్క స్వరూపమే తెలియదు. వాళ్ళ సత్తా ద్వారా, ధనధాన్యముల ద్వారా, అధికారం ద్వారా వస్తుందని భ్రమము. కానీ సుఖము, ఆనందం అనేది తెలుసుకుంటే వస్తుంది, అది వారికి తెలియదు అన్నారు కృష్ణ పరమాత్మ. దాన్నే ఇక్కడ చెప్తున్నారు వేత్తి అని. ఇప్పటి వరకు అద్భుతమైన 3 చూసాము, 4వది రేపు చూద్దాం. ఏంటి? చిత్త ఉపరమణం, ఆత్మ దర్శనం, ఆత్యంతిక సుఖం. 3 చూసాం. హరి ఓం తత్సత్. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.